తెలుగు మ్యాన్కి మీకు స్వాగతం. నేను కనిపించను, కేవలం వినిపిస్తాను. సమస్య ఏదైనా వస్తే నా వాయిస్ రేస్ చేసి గట్టిగా మాట్లాడతాను. ఈరోజు మనం ఆరావళి పర్వతాల గురించి మాట్లాడుకోబోతున్నాం. మనం చిన్నప్పుడు బుక్స్లో చదువుకునే ఉంటాం ఆరావళి పర్వతాల గురించి. అవి ఎక్కడున్నాయంటే ఢిల్లీ, గుజరాత్, హర్యానా, రాజస్థాన్ ఈ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. దీని వయసు ఆల్మోస్ట్ 1.5 బిలియన్ ఇయర్స్ పైమాటే అనమాట. ఇవి ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా 700 కిలోమీటర్స్ డిస్టెన్స్ని కవర్ చేసి ఉంటాయి ఈ రేంజెస్ అనేవి. కానీ ఈరోజు మనం ఈ ఆరావళి పర్వతాల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం, ఈరోజే ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ప్రత్యేకంగా ఇది చేయడానికి కారణం ఏంటంటే రీసెంట్గా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా తీర్పునిచ్చిందనమాట. అది ఏంటంటే భూమికి 100 మీటర్ల ఎత్తులో ఉన్నది పర్వతం అని, 100 మీటర్ల తక్కువలో ఉన్నది పర్వతం కాదు అని, దాంట్లో మైనింగ్ చేసుకోవచ్చు అని ఒక పర్మిషన్ ఇచ్చింది. సో దాని మీద ఆ ప్రాంత ప్రజలు యుద్ధం చేస్తున్నారన్నమాట. సో తిరుగుబాటు మొదలైంది జనాల్లో. మానవాళి అంతా ఎదురు తిరిగి ఆ తీర్పుకి వాళ్ళ ప్రొటెస్ట్ని స్టార్ట్ చేసి ఎన్నో రోజులుగా వాళ్ళ గొంతును వినిపిస్తున్నారు. మీరు కూడా మీ వాయిస్ని రైజ్ చేసి మన కమెంట్ బాక్స్లో మీ వాయిస్ని వినిపించండి. ఇంకొకటి ఏంటంటే ఆ 100 మీటర్స్ ఎత్తులో ఉన్నది పర్వతం అని, 100 మీటర్స్ తక్కువ ఉన్నది పర్వతం కాదు అని డిసైడ్ చేస్తే నాకేమనిపించిందంటే, ఇప్పుడు ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఒక పాస్ మార్క్, ఒక కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 150 మార్క్స్కి ఉందనుకోండి, మనం 100 మార్క్స్ కట్ ఆఫ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 మార్క్స్ కంటే ఎక్కువ వచ్చిన క్యాండిడేట్కే దానికి ఎలిజిబిలిటీ ఉంటుంది, తను పాస్ అయినట్టు అని. చాలా అట్లా అనుకుంటే ఇప్పుడు అదే సినారియో దీనికి కూడా అప్లికబుల్ అవుద్దా? అదే సిస్టమ్ ఇక్కడ కూడా అప్లికబుల్ అవుద్దా? ఎందుకు అంటే ప్రకృతి సహజ సిద్ధ వనరుల్ని మనం ఎవరో డిసైడ్ చేయడానికి 100 మీటర్స్ ఎత్తులో ఉండే పర్వతం అని, 100 మీటర్స్ కంటే తక్కువ ఉన్నదాన్ని పర్వతం కాదు అని మనం ఎలా డిసైడ్ చేసి చెప్తాము? ఇది నాకు కరెక్ట్ కాదు అని అనిపించింది. దాని గురించి మీరేమంటారో కూడా ఒకసారి కమెంట్ సెక్షన్లో రాయండి. ఆల్రెడీ 40 ఇయర్స్ నుంచి కొంతమంది దొంగలు ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారు అక్కడ. ఇప్పటికే వాళ్ళ కళ్ళు పడి ఎంతో నష్టపోయారు. ఇలా అఫీషియల్గా మనం పర్మిషన్ ఇచ్చి మైనింగ్ చేసుకోండి అంటే అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు వాళ్ళ మనుగడకి ముప్పు ఉందని వాళ్ళు దీని మీద ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే అక్కడ టెంపరేచర్స్ కానివ్వండి, ఉష్ణోగ్రతలు కానివ్వండి, లేకపోతే రెయిన్ఫాల్ కానివ్వండి, గ్రౌండ్ లెవెల్ వాటర్ కానివ్వండి, అసలు వాళ్ళు పీల్చుకునే గాలి, ఎయిర్ క్వాలిటీ ఇవన్నీ ఆరావళి రేంజెస్ నుంచే కొద్ది గొప్ప మంచిగా ఉంటున్నాయి. ఇప్పుడు మనం ఢిల్లీలో చూస్తున్నాం, ఢిల్లీలో మనకు పొల్యూషన్ ఎక్కువ. ఈ మాత్రం పొల్యూషన్ పర్లేదు అనిపించుకునేలా ఉంది అంటే అది ఆరావళి మౌంటైన్స్ వల్లనే. ఇప్పుడు అలాంటి మౌంటైన్స్ని మనం మైనింగ్ చేసి కొట్టేస్తే రేపు ఫ్యూచర్ జనరేషన్స్కి వాళ్ళ మనుగడ ఎలా ఉంటుందనేది కూడా మనం ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. అందుకనే రాజస్థాన్ పక్కన థార్ డిజర్ట్ ఉందన్నమాట. ఆ థార్ డిజర్ట్ అంతా, డిజర్ట్ అంటే మీకు ఎలా ఉంటుందో ఒక ఐడియా ఉంది ఏంటి, దాంట్లో ఎక్కువ ఇసుక ఉంటుంది. ఆ ఇసుక గాలికి వచ్చి ఇటంతా పడుతూ ఉంటుంది. సో అవేంటంటే ఆ ఆరావళి రేంజెస్ ఉండటం వల్ల వీటివైపు రాకుండా ఆ ఎఫెక్ట్ అని కనిపించకుండా ఇప్పటి వరకు దాన్ని ఆరావళి రేంజెస్ కవర్ చేయగలుగుతున్నాయి. ఆరావళి రేంజెస్ని కనుక మనం రిమూవ్ చేస్తే, ఒకవేళ మైనింగ్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేస్తే ప్రజలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. వాళ్ళ మనుగడికి కూడా రేపు చాలా పెద్ద ముప్పు దాగి ఉంది. అలానే ఇప్పుడు ఆరావళి మౌంటైన్స్లో ఎన్నో రకాల యానిమల్స్ ఉన్నాయి, బర్డ్ స్పీసెస్ ఉన్నాయి, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ బర్డ్ స్పీసెస్ ఉన్నాయి, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ యానిమల్స్ అక్కడ ఉంటున్నాయి. ఇప్పుడు ఈ ఇల్లీగల్ మైనింగ్ చేయటం వల్ల వాటికి కూడా థ్రెట్ ఉందనేది మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనకి టైగర్స్ తగ్గిపోయినాయి అంటున్నారు. ఇప్పుడు టైగర్స్ బయట కంట్రీస్ నుంచి తీసుకొచ్చి, లేకపోతే ఇంకోటి చోట నుంచి తీసుకొచ్చి ఇక్కడ మనం ఫారెస్ట్లో వదిలి దాన్ని పాపులేషన్ పెంచడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి వాటిని డిస్ట్రాయ్ చేస్తే, ఆల్రెడీ ఉన్న గ్రీన్ లైఫ్ని మనం డిస్ట్రాయ్ చేస్తే ఇక వాళ్ళ యానిమల్స్ మనుగడకు కూడా రేపు ఫ్యూచర్లో అవి కనిపించకుండా అంతరించిపోయే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. మనకి రజనీకాంత్ నరసింహ సినిమాలో ఒక లైన్ ఉంటుంది అనమాట, ఎక్కువ తొలిమెట్టు కొట్టు కొండను ఢీ కొట్టు అని.
ఇక్కడ కొండని ఢీకొట్టమంటే నిజంగానే మనోళ్ళు వెళ్ళి ఆ కొండని ఢీకొట్టే పరిస్థితుల్లో ఉన్నారన్నమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన పొల్యూషన్కి కానీ లేదంటే ఆ వాటర్ లెవెల్ గ్రౌండ్ లెవెల్ వాటర్ దానికి కానీ ఏదైనా టెంపరేచర్స్ కూడా ఇప్పటికే ఆల్రెడీ టెంపరేచర్స్ మన కంట్రోల్లో లేవు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన కోవిడ్ టైంలో ఫస్ట్ లాక్డౌన్ పెట్టినప్పుడు ఫస్ట్ సండే వచ్చింది. ఆ సండే రోజు ఎవరు బయటికి వెళ్ళకూడదని పిఎం నరేంద్ర మోడీ గారు ఆర్డర్స్ పాస్ చేశారు. అప్పుడు అందరూ ఇంట్లోనే ఉన్నారు. అప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఢిల్లీ పొల్యూషన్ కూడా చాలా వరకు క్లియర్గా ఉంది. బయట అన్ని ఏరియాస్లో కూడా పొల్యూషన్ లెవెల్స్ అనేవి మొత్తం డిక్రీజ్ అయిపోయినాయి అనమాట. ఇదంతా దేనివల్ల అంటే ప్రతిదీ మనిషే చేస్తున్నాడు, అంటే నువ్వో నేనో మనం అందరం కలిసి చేస్తున్నాం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక వెహికల్ ఉంటుంది, ఒకళ్ళకి 4 వీలర్ ఉంటుంది, ఒకళ్ళకి 2 వీలర్ ఉంటుంది. 4 వీలర్లో ఒకళ్ళే వెళ్తూ ఉంటారు. అట్లా వెళ్తే ఏమవుతుంది, ఎక్కువ పొల్యూషన్ పెరుగుతుంది. అదే ఒక 40 మెంబర్స్ పట్టే బస్సులో ఒక 40 మంది ట్రావెల్ చేస్తే ఆ పొల్యూషన్ని మనం చాలా వరకు తగ్గించవచ్చు. కానీ ఇలా మనం చెయ్యం. ఇట్లా రకరకాలుగా వాటర్ వేస్టేజ్ చేయడంలో చాలామంది దాంట్లో టాప్ ర్యాంక్స్లో ఉంటారనమాట. బాగా వాటర్ వేస్టేజ్ చేస్తూ ఉంటారు అవసరానికి మించి. సో ఒకప్పుడు మనకున్న రిసోర్సెస్ని ఎలా వాడుకోవాలో మనకు తెలిసేది కాదు అంతకుముందు జనరేషన్కి. కానీ ఈ జనరేషన్కి అవన్నీ తెలుసు. ఎట్లా వాడాల్సిన దానికంటే అంతకు మించి వాడటంలో మన వాళ్ళు ఎక్స్పర్ట్స్ అనమాట ప్రజెంట్ జనరేషన్. ఆ రిసోర్సెస్ని, అవి ఏ రిసోర్సెస్ అయినా అవనివ్వండి. సో మనం గ్రీన్ లైఫ్ని మనం కాపాడుకోకపోతే రేపు మనం కనీసం పీల్చే వాయువుని కూడా ఒక క్వాలిటీ ఎయిర్ని మనం పీల్చుకోలేమని మనం గుర్తు చేసుకోవాలి. ఇంకొకటి, ఈ సర్టైన్ మినిస్ట్రీస్, ఈ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అతను టేక్ కేర్ చేసి ఈ మైనింగ్ని ఎలా అయినా సరే ఆపి దాని నుంచి ఆ ప్రాంత ప్రజలకి విముక్తి కలిగించాలని మన తెలుగు మ్యాన్ నుంచి మేము మా వాయిస్ వినిపిస్తున్నాము. మీరు కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ వాయిస్ని కూడా మాకు వినిపించండి. థ్యాంక్ యూ ఆల్.